అందుకనే ఈ యొక్క వెంచర్స్ వేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఫ్లాట్స్ వేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శాస్త్రం ప్రకారం ఉచ్చమైనటువంటి స్థలాలను తీసుకోండి. అన్ని ఉచ్చమైన స్థలాలు దొరకాలని ఏం లేదు, కొన్ని ఉచ్చం కానివి కూడా దొరుకుతాయి. కానీ ఉచ్చం కాని దానిని కూడా ఉచ్చమైనటువంటి స్థలముగా వెంచర్గా మార్చుకునేటువంటి పరిస్థితి వాస్తు శాస్త్రంలో ఉంది. దానిని మీరు పాటిస్తే సరిపోతుంది. మరలా వెంచర్కి సంబంధించి స్థలానికి సంబంధించి ఈశాన్యం ఉండదు, ఈశాన్యం తెంపు అవుతుంది. అంటే ఇదంతా ఉండదు అనుకోండి. అప్పుడు ఈ వెంచర్ మొత్తానికి కూడా ఈశాన్యం కట్ అవుతుంది. ఈశాన్యం లేకపోతే అభివృద్ధి జరగదు, ఈశాన్యం లేకపోతే అభివృద్ధి జరగదు. కాబట్టి ఈ మ్యాప్ను కనుక మీరు పరీక్షిస్తే ఇక్కడ ఏమి నేను చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఒక వెంచర్కి ఈశాన్యం పెరిగితే మంచిది, ఈశాన్యం కట్ అయితే మంచిది కాదు. అలాగే తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాగ్నేయం కానీ పెరగకూడదు, ఇది రాంగ్, ఇది రైట్. అలాగే దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ పెరగకూడదు. తర్వాత పశ్చిమ వాయువ్యం కానీ ఉత్తర వాయువ్యం కానీ పెరగకూడదు. ఈ విధంగా మీరు వెంచర్ వేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇలాంటివి పాటించి వెంచర్స్ వేసి అభివృద్ధి చెందాలని మా మనవి.